ఎవరు నువ్వు? అజయ్, అజయ్, నువ్వు చచ్చిపోయావని చెప్పారు. చనిపోలేదు, చంపాలని ప్రయత్నించారు. ఎవరు? ద్రోహి అజయుణ్ణి హంతం చేసి తాను కోరుకున్న అందాల రాణిని భార్యగా పొంది మురిసిపోతున్నాడు. ఎవరు దుర్మార్గుడు? చెప్పనవసరం లేదు. నా ఎముకల గూడు పైన పట్టుపాన్పు పరుచుకుని సుఖపడుతున్న ఆ పిశాచానికి ఆ పేర్లు కూడా తెలుసు. ఆత్మను చంపుకున్న ఆ కులత కూడా. నీ మాట నాకు అర్థం కావడం లేదు. మహారాణి భోగాలతో ఉయ్యాలూగుతున్న నీకు ఒక సామాన్యుడి కన్నీటి కాదా అర్థం కాదు. నీకు మధ్య ప్రేమించలేదు కదా? లేదు, కళ్ళబుల్లి కబురు, విషం పూసిన వలపులు నమ్మిన రోజుల్లో నిజంగానే మధ్య ప్రేమించు. అనురాగం వెనుక హాలాహలం కుతకుతలాడుతుందని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు కలువిప్పగలిగి యథార్థం అర్థమైంది. ఏమిటా? ప్రేమించిన వాడి కుట్టుకు కత్తిరించమని పురుకొల్పించే నీ మనస్సు దానికే తెలుసు. అదే ఎవరో ఏమిటో నాకేమీ తెలీదు. మనస్సు ఒకడికిచ్చి తనువు మరొకటి కమ్ముకున్న నీలాంటి కోటకేం తెలుస్తుంది? అదే నేను కొరటనా? తేనె పూసిన కత్తివి కాను. విషం కలిపిన వెన్నవు కానే కాను. నన్ను చంపించాలని ప్రయత్నించిన ఆ మిత్రద్రోహి కమ్ముడిపోయావు. అదే అలా ఆయన మహానుభావుడు, నీకు నాకు దేవుడు లాంటివాడు. ఆయన నిందించిన వాళ్లకు పుట్టగతులుండవు. అదే పుట్టగతులుండవు. అదే నా పెళ్లి ఏ పరిస్థితుల్లో ఎలా జరిగిందో వింటే నువ్వు నిలువునా నీరైపోతావు. ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటావు. నీ పాదా సాక్షిగా చెప్తున్నాను, ఆయనకు నేను భార్య అని కాదు, సోదరిని. అని కట్టిన భర్తను సోదరుడు అని చెప్పుకుంటున్నావా? సిగ్గులేదు. ముమ్మాటికి సోదరిని, భార్యని మాత్రం కాదు. అయితే ఆ బిడ్డను నీ సోదరుడికే కన్నావా? కాదు, నా భర్తకే కన్నాను. ఎవడా భర్త? మీరే. వాడు మీ బిడ్డే. వాడు నా బిడ్డ? అవును. ఆనాడు ఎవరేమనుకున్నా యథార్థమిది. మరో నిదర్శనం చూపిస్తాను. నేను కంకణం కట్టిన కత్తి. ఈ కత్తి ఎవరిది? చెప్పు. ఇప్పుడు ఎవరి భార్యనో చెప్పు. ఇప్పుడు చెప్పు. సరే, నువ్వు చెప్పేది నిజమైతే నాతో వచ్చే. చాలే, రాకూడదు. ఏ, నువ్వు చెప్పిందంతా నిజమైతే నాతో ఎందుకు రాకూడదు? అందుకు కారణాలు అనేకం. ఏ గౌరవం కోసం ఆయన నన్ను ఆదుకున్నారు,
ఆ వంశ గౌరవం కోసమే ఆయన వదిలి నేను రాలేదు. మహారాణి ఎవరితోనూ లేచిపోయిందని లోకం అంతా కోడే కూస్తుంది. ఆ అవమానం ఆయన భరించలేడు, ఆత్మహత్య చేసుకుంటాడు. అదే దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు బ్రతికే ఉన్నావని విజయుడికి తెలిస్తే నిన్నిక్కడే ఉండమంటాడు. లోకం దృష్టిలో అతని భార్యగా నేను ఉంటూ నీతో నేను కాపురం చేయలేను. అదే దయచేసి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే. చంద్ర, చంద్ర, ఎవరక్కడ? దొంగ. ఓ, ఆనాడు ఓడిపోయి పరిగెత్తిన పిరికి పంద మరొకరిని తయారు చేసి పంపాడన్నమాట. చంద్ర, ఆ కత్తి విసిరే నైపుణ్యం ఆనాడు నా జైల్లోనే చూశాను. మళ్ళీ అదే నైపుణ్యం ఈనాడు. అదేమిటి విజయ్, నా అజయుడైతే గజ దొంగలా వస్తాడా? అవును, నా అజయుడు మహావీరుడు. జీవించి ఉంటే దొంగలాగా రావాల్సిన అవసరం ఏమిటి? ఇదిగో తెచ్చాను, నీ కోరిక నెరవేర్చుకో. తొలి విజయం, ఘన విజయం సాధించావు అజయ్, ఘన విజయం సాధించావు. నల్లపులి అజయుడి కళ్ళెదుటే ఈ పిట్టను నరుకు. ఒక్క దెబ్బతో 2 తుండెలు కావాలి. ఆగు అజయ్, కాదని నాకు తెలుసు. ఎవరి పిట్టనో తెచ్చి నన్ను దగా చెయ్యాలనుకున్నావు కదూ. నీ నాడి పరీక్షించాలనే నీకు ఈ పరీక్ష పెట్టాను. నీలో కరుడు కట్టుకుపోయిన ఆ స్నేహబంధం ఇంకా కరిగిపోలేదు. సరే, ఈసారి నేనే స్వయంగా వెళతాను. విజయుడి బిడ్డను తెస్తాను. నీ చేతులతోనే నీ మిత్రుడి వంశాన్ని నాశనం చేయిస్తాను. నేనే వెళ్తాను, నేనే వెళ్తాను. కళింగ దేశాధీశులకు నమస్కృతం. నమస్కృతం. మా చిరంజీవి. విజయ్, చిరంజీవికి రేపే జన్మదినోత్సవం. అలాగా అయితే రాజ్యమంతటా పచ్చ తోరణాలతో నిత్య కళ్యాణం చేయించండి. చిన్నిరాజు చిరునవ్వులకు ముత్యాల ముగ్గులకు పోటీలు పెట్టించండి. రేపు చిరంజీవి పేరుతో కొండ మీద దుర్గకు 1,00,000 దీపాల పూజ జరిపించాలి. అది మన వంశాచారం విజయ్. దంపతులిద్దరూ చిరంజీవితో స్వయంగా అక్కడికి వెళ్లి ఆ పూజ జరిపించాలి.
ఆ